ఎక్కే వెనకాలకి ఎక్కే సార్ వెనకాలకి ఇది చూడండి సార్ అంతా రైట్ అన్నట మెల్ల మెల్ల ఈరోజు రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా మనము ఎక్సైజ్ అండ్ ఆర్టీఏ పోలీస్ అండ్ ప్రైవేట్ స్కూల్ లయన్స్ క్లబ్ మరియు సంఘాల ఆధ్వర్యంలో మనం హెల్మెట్ వాడాలి, ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో ప్రమాదాలను తగ్గించాలి. హెల్మెట్ వాడటం వల్ల ప్రమాదాలు తగ్గుతాయి, మరణాలు తక్కువైపోతాయి. సో చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా కూడా ప్రాణాలు మిగిలిపోతాయి, కాపాడబడతాయి. కాబట్టి మనం ప్రతి ఒక్కరికి కూడా హెల్మెట్ వాడాలి అని నినాదంతో మనం ముందుకు పోతున్నాము. ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబంలో కూడా కుటుంబంలో ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఒకసారి ప్రమాదానికి గురైతే కుటుంబం రోడ్డులో పడిపోతుంది, చాలా అస్తవ్యస్తమైనది. కాబట్టి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రహదారి భద్రతా ప్రతిజ్ఞ. నేను భారతదేశ పౌరుడిగా మోటారు వాహనాల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు తెలియజేస్తానని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదం జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన కానీ ప్రేరేపించడం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మనం అదే స్పీడ్లో 100 స్పీడ్లో ఉంటాం, ముందు గ్లాసులు చేగిరి ముందు పడిపోతాం. కాబట్టి కారు నడిపే వాళ్ళు తప్పకుండా సీట్ బెల్ట్, పోలీస్ సిబ్బంది, రవాణా శాఖ సిబ్బంది, ఎక్సైజ్ సిబ్బంది, ఇక్కడికి విచ్చేసి ఉన్న పత్రికా విలేకరులందరికీ నా యొక్క నమస్కారములు. ఎందుకంటే రోజు రోజుకు ప్రమాదాలు మరి ఎక్కువగా పెరుగుతున్నాయి. మన దేశంలో చూసుకున్నట్టయితే 4 నిమిషాలకు ఒక ప్రాణం పోతుంది. 4 నిమిషాలకు మనం ఇక్కడ ఉన్నంతసేపు ఒక ½ అన్ అవర్ అవుతుంది. మనం వచ్చి ఈలోపు ఒక 7-8 మెంబర్స్ రోడ్డు ప్రమాదాలు చనిపోయి ఉంటారు ఇక్కడ ఒక. కాబట్టి మరి దానికి 4 రెట్లు మరి గాయపడి మరి హాస్పిటల్లో మరి వికలాంగులుగా మరి వారు ఆ కుటుంబానికి భారంగా బతుకు వెళ్ళదీస్తున్నారు. మన దేశంలో చూసుకున్నట్లయితే రోడ్డు ప్రమాదాల వల్ల 1,70,000 మంది ప్రతి సంవత్సరం చనిపోతున్నారు. మన రాష్ట్రంలో 8,000 మంది చనిపోతున్నారు ప్రతి సంవత్సరం. అంటే మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే రోజుకు 20 మంది రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోతున్నారు. మరి దీన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము సంయుక్తంగా మరి జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలని ఇంతకుముందు వారం రోజుల పాటు ఉంటుంది. జనరల్గా దేనికైనా కూడా మదర్స్ డే, ఫాదర్స్ డే, ఇంకా ఎర్త్ డే, దేనికి ఒప్పుకోవడానికి ఒక డే ఉంటుంది, కానీ ఒకే రోజు జరుపుకుంటాం. కానీ రోడ్ సేఫ్టీ మాత్రం నెల రోజుల పాటు మనము ఈ సంవత్సరం స్టార్టింగ్ మంత్రులే జరపడం జరుగుతుంది. ఎందుకంటే చూడండి ఇంపార్టెన్స్ ఎంత ఉందో. అందుకే ప్రతి రోజు పోలీస్ శాఖ వారు, మేము కూడా ఏసీపీ గారు, సిఐ గారు, అందరం ప్రతి స్కూల్కి వెళ్ళి ఇప్పటివరకు ఒక 30-40 స్కూల్స్ ట్రస్మా ఆధ్వర్యంలో, అలాగే గవర్నమెంట్ స్కూళ్ళల్లో, వెల్ఫేర్ స్కూళ్ళలో మేము సందర్శించి
వారికి ట్రాఫిక్ అవేర్నెస్ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పిల్లల ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకు ట్రాఫిక్ నియమాలు పాటింపజేయాలని ముఖ్య ఉద్దేశంతో పిల్లలకు చెప్పడం జరుగుతుంది. మరి వారు కూడా రాబోయే కాలంలో వారే కాబట్టి యూత్ వాళ్ళు కూడా మరి ట్రాఫిక్ నిబంధనలు అవలంబిస్తారనే ఉద్దేశంతో మరి ప్రభుత్వం వారు ప్రతి పాఠశాలను సందర్శించి